ఇవాళ ఈ ప్రెస్ మీట్ దేనికి సంబంధించిందో నాకు తెలియదు కానీ నేను బసంతి సినిమాకి సంబంధించింది అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పడం కంటే చూస్తే చాలా బాగుంటుంది. చెప్పినా బాగానే ఉంటుంది, అది వేరే సంగతి. కానీ నేను మొదటి నుంచి ఈ సినిమా చాలా మంచి పాయింట్, చాలా అద్భుతంగా డీల్ చేశాడు డైరెక్టర్ గారు చైతన్య వర్మ గారు. తర్వాత ఈ సినిమాలో ఒక 4-5 సార్లైనా మన మార్తాండ కే వెంకటేష్ గారు ఫోన్ చేసి చాలా అద్భుతమైన సినిమా అంటే చాలా బాగుంది సార్ సినిమా అని చెప్పారు. మణిశర్మ గారు దీని మ్యూజిక్, మణిశర్మ గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆయన యూస్ టు అసలు చాలా అద్భుతంగా ఉందండి, దీనికి ప్రాణం పెట్టైనా సరే నేను చేస్తాను, చాలా బ్రహ్మాండంగా ఉందండి రీ రికార్డింగ్ అదంతా, చాలా ఇట్స్ నాకు ది బెస్ట్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పాడు మణిశర్మ గారు. తర్వాత ఈ సినిమాకి హీరో హీరోయిన్లు, ఇందులో హీరో అనగానే చాలా భయంకరంగా ఒక హీరోయిక్గా ఉండే ఇవి కాకుండా ఏ హీరో ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ మిడిల్ క్లాస్ బాయ్, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనే దాని మీద చాలా జాగ్రత్తగా సైకలాజికల్గా డీల్ చేశారు ఎవరు మన డైరెక్టర్ చైతన్య వర్మ గారు. దీనికి మ్యూజిక్ అంత అద్భుతంగా యాడ్ అయింది, మీ అందరికీ తెలుసు, ఆడియో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది దాని సంగతి. దీంతోపాటు ఈ సినిమాలో మా అబ్బాయి చాలా బాగా చేశాడండి అని చెప్పటం అది కొంచెం రొటీన్గా ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఎవరు అబ్బాయి బాగా చేసినా వాళ్ళ అబ్బాయి బాగా చేశాడనే ఫీల్ అవుతాం జనరల్గా. అలా కాకుండా నిజంగా మీరు సినిమా చూసి డెఫినెట్గా చూస్తే ఈ సినిమాలో మన గౌతమ్ చాలా బాగా చేశాడని మీకు కూడా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత నేను ఇది గౌతమ్ ఫాదర్గా చెప్పే మాట కాదు, ఒక ఆర్టిస్ట్గా చెప్తున్న మాటని. నేను చూసినప్పుడు నేను వేసిన తూకానికి సరిగ్గా పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఉందేమో అనిపించింది. దీనిలో కేవలం కాలేజీ స్టూడెంటు అంటే కాలేజీని మనం ఎలా ప్రేమించాలి, మనం చదువుతున్న కాలేజీని ఎలాగా మనం లవ్ చేయాలి, కాలేజీ స్టూడెంట్స్తో కలిసి ఎలా ఉండాలి, కాలేజీలో ఉండే అనేక రకాలైన ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, వాటన్నిటితో కొంచెం ఆడపిల్లలు గొడవ చేయటాలు, ఏడిపించటాలు, అందరు కలిసి ఉంటాం, ఇట్లాంటివన్నీ ర్యాగింగ్లని అట్లాంటివన్నీ ఏవో చేస్తుంటారు. విత్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఈజ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ స్టూడెంట్. కాలేజీలో చదువుకున్న విద్యార్థికి ఒక వీటన్నిటితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది అనేది చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు ఎవరు మన చైతన్య వర్మ గారు. సో ఈ సినిమా 2 hours 6 minutes 10 minutes ఉంటుందండి. కూర్చున్నంతసేపు ఎక్కడ డిస్పల్ పాయింట్ 1% కూడా ఎక్కడ బోర్ అనేది లేకుండా చాలా అద్భుతంగా ట్రీట్ చేసి చెప్పినటువంటి సినిమా. ఐ థింక్ గౌతమ్ ఇంతకుముందు 18 ఏళ్ళ వయసులో పల్లకిలో పెళ్లి కూతురని సినిమా చేశారు సుచిత్ర డైరెక్షన్లో, రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో. అప్పటికి ఆడికి పెద్ద ఏజ్ తెలియదు, వాళ్ళు ఏం చెప్తే చేశారు. అప్పటికి బ్రెయిన్ అంత మెచ్యూరిటీ ఏదో చెప్పింది చేసినాడు అనేది. ఆఫ్టర్ 6 years మళ్ళీ ఈ సినిమా ఇతనికి లాంచ్ అవుతుందేమో అన్నంత ఫీల్ ఉంది. డెఫినెట్గా గౌతమ్ కెరీర్ పరంగా ఈ సినిమా చాలా ప్లస్ అవుతుందని మాత్రం నేను సిన్సియర్గా నమ్ముతున్నాను. గౌతమ్ అంటే ఈ సినిమాలో ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్గా చేశాడని ఫీల్ కూడా ఉంది నాకు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇందులో లవ్ ఉంది, ఇందులో సెంటిమెంట్ ఉంది, ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇందులో మామూలుగా అన్ని సినిమాల్లో చెప్తున్నట్టే ఒక చిన్న ఇలా ఉంటే బాగుంటుంది అనే యూత్ ఎలా ఉండాలనే పాయింట్ కూడా చెప్పాడు. దీంతోపాటు కామెడీ ఉంది, మన ధనరాజు వీళ్ళు. కాకపోతే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అని కాకుండా అన్ని సమపాళనలో ఉన్న సినిమా ఇది. అది ఎక్స్పెరిమెంటల్ సినిమా అంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ లాగా ఏదో ఇలాగ ఒక దీనికోసమని చేసిన సినిమా కాదని నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. లేకపోతే నేను అసలు ఇక్కడ కూర్చునేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు. ఇంతకుముందు నేను ఎప్పుడు నా సినిమాకే నేను మాట్లాడలేదు, మీకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే అన్లెస్ నన్ను నమ్మిన అభిమానులు బోళ్ళంతమంది ఉన్నారు. నేనంటే చాలా ప్రమాదం గారు మీరుంటే సినిమా చూస్తా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పే ఈ మాట అబద్ధం కాకూడదు. నేను మిమ్మల్ని ఏదో మోసం చేసి చెప్పి బాగుందండి సినిమా చూడండి అని చెప్పడం కాదు. డెఫినెట్గా మీరు సినిమా చూస్తే బ్రహ్మానందం చెప్పింది కరెక్ట్ అని మాత్రం అనిపిస్తుంది. అదే మీరుంటే చూస్తా ఉంటే సినిమాలో ఉండొచ్చండి. కానీ డైరెక్టర్ చెప్పిన పాయింట్ నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను. తను ఏం చెప్పాడంటే, ఏమండి మీరు సినిమాలో ఉంటే గౌతమ్ క్యారెక్టర్ ఎక్స్పోజ్ అవ్వకుండా
బ్రహ్మానందం కొడుకు తండ్రి కొడుకులు అనేది సైడ్కి వెళ్ళిపోతారండి ఆడియన్స్. అందువల్ల మిమ్మల్ని నేను యూజ్ చేసుకోవట్లేదు. యూ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ నేను ప్రతి సినిమాలో మీరు నాకు ఉంటారండి. మిమ్మల్ని యూజ్ చేసుకోకపోవడానికి రీజన్ అదండి అని చెప్పాడు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గబుక్క చూడగానే ఇద్దరు తండ్రి కొడుకులు అంటే ఫీలింగ్ తోటి దాన్ని ఏమంటారు స్టోరీలో మనం అలా నడుస్తూ సడన్గా పక్కకి డైవర్ట్ అయిపోయి మళ్ళీ రావాల్సి వస్తుంది అన్నమాట. అది అందువల్ల నేను చేయలేదు. కమర్షియల్ కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంటు డ్యాన్సులు ఇట్లాంటి కాకుండా గౌతమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, మంచి నటుడు అని అనిపించుకోగలిగితే చాలు. యాజ్ ఏ ఫాదర్గా ఒక నటుడిగా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేశాడు ఇందులో అన్న ఫీలింగ్ మాత్రం నాకు 200%. ఐ థింక్ గౌతమ్ ఈ సినిమాతోటి ఇందులో భేషజం కానీ ఇందులో అతిశయోక్తి కానీ ఏం లేదు. నా పేరు నిలబెడతాడు, నాకు పేరు ఉంటే.